హలో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దీన్ని మా హస్బెండ్ ఇప్పుడే కోసుకొచ్చారు. దీని పేరేంటో తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. తెలిసిపోయిందా? అదేనండి మన పంపర్ పనస. పంపర్ పనసను ఇంగ్లీష్లో ఏమంటారు ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. అలాగే పంపర్ పనస అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెంటనే లైక్ చేయండి. పంపర పనస ఒక సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్ అండి. అదే సిట్రస్ జాతి అంటే తెలుసు కదా, నిమ్మ, బత్తాయి, నారింజ ఆ జాతికి చెందిన ఫ్రూట్ అన్నమాట. చూస్తుంటే కాయ చాలా గట్టిగా ఉంది, కానీ కోస్తుంటే చాలా లోపల చాలా స్పాంజీగా భలే ఉందండి. ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి ఫ్రూట్స్ గురించి పెద్దగా ఏం తెలియడం లేదండి. మనం మన దగ్గర పండే ప్రతి ఫ్రూట్ గురించి మన పిల్లలకి చెప్పాలి. వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెప్పి ప్రతి సీజనల్ ఫ్రూట్ని తినిపించాలి. చూసారా ఎంత చిన్నగా ఉందో? నేను చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండోయ్. సిట్రస్ ఫ్రూట్స్ మన చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫ్రూట్ తింటుంటే పుల్లపుల్లగా తీయగా చాలా బాగుందండోయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్.